హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఎలిమినేషన్ రిలేటెడ్గా సండే ఎపిసోడ్ రిలేటెడ్గా దాని రివ్యూ ఉంటుంది. ఎపిసోడ్ అయితే దయచేసి ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరైతే చూస్తున్నారో ఎపిసోడ్ అరాచకంగా ఉంది అనేసి ఫీల్ అయితే ఈ రివ్యూ చూడదు. ఎపిసోడ్ అయితే ఆల్మోస్ట్ డొల్లా. దాంట్లో ఉన్న వాటిలో మెయిన్ పాయింట్స్ అండ్ నామినేషన్ రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ అండ్ యష్మి గారు కూడా నిఖిల్ రిలేటెడ్గా ట్రాప్ అనేసి అంటున్నారు చూస్తారా. సీత గారు, సోనియా గారు వీళ్ళు మాట్లాడేసి వెళ్ళారు కదా, ఆ కోవలో ఈవిడ కూడా చెందుతారా? ఎందుకంటే వాళ్ళు ఎలిమినేట్ అయింది కూడా నిఖిల్ వల్లే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి, ఆల్మోస్ట్ వాళ్ళ గేమ్ డౌన్ అయింది నిఖిల్ వల్ల అన్నారు కాబట్టి, యష్మి గారి గేమ్ కూడా నిఖిల్ వల్లే డల్ అయ్యి డౌన్ అయ్యి వెళ్ళిపోయిందా, దాని గురించి కూడా మాట్లాడదాం. ఎలాగైనా అలాగే అంటారు ఆల్మోస్ట్. సో దాని గురించి నా ఒపీనియన్ షేర్ చేస్తే, ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోండి, మీ ఇష్టం మీరు చెప్పుకోండి. నా ఒపీనియన్ నాది చెప్తాను, మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. దాంతోపాటుగా నామినేషన్స్ గురించి కూడా చెప్తాను నా పాయింట్. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ ఉంటుందా. మంచి 2 రీల్ పెడదాం అనుకున్నా. ఒక రీల్ ఈరోజు పెడతారు, రేపు ఇంకో రీల్ పెడతాను. ఖచ్చితంగా నవ్వుకుంటారు, ఓకేనా? ఫస్ట్ సండే ఎపిసోడ్లో నాకు సారు ఇక మామూలే కదండి, ఏముంది కామెడీ టాస్క్. గెస్ చేయాలా, చెవులో అవి పెట్టుకోవాలి, హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి. ఎదుటి నుంచి వాళ్ళు డైలాగులు చెప్తారు. డైలాగులు చెప్పిన తర్వాత జింగి చెక్కచ్చా జింగక్క అనేసి ఏదో ఒక సాంగ్ వేస్తారు. ఆ సాంగ్తో అందరూ స్టెప్పులు వేయాలి. ఆ స్టెప్పుల్లో బెదరగొట్టి పిచ్చి పట్టించింది, భయంకరంగా స్టెప్పులు వేసింది. నాకు ఈరోజు మొత్తం మీద అందరికంటే రోహిణి గారు అనిపించింది. అరే నాయన, ఒక్కొక్క స్టెప్ అయితే జమ్మని ఏమన్నా గ్రేస్ చేస్తుంది అమ్మాయి, మామూలు గ్రేస్ లేదు, సూపర్ వేస్తుంది. తర్వాత విష్ణుప్రియ గారు ఎలాగ వేస్తారు, నిఖిల్, వీళ్ళు ముగ్గురు డ్యాన్స్ చాలా బాగా వేశారు. ఆ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత సరికి ప్రేరణ గారు సేవ్ అయ్యారు. నేను నిఖిల్, ఈరోజు ప్రేరణ. తర్వాత సరికి అందరూ తలపైన బెలూన్స్ పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ వాళ్ళకి ముందే ఇచ్చారంట. ఒక్కొక్కరు ఎవరి మీదైనా కూడా మీకున్న క్వశ్చన్స్ కానీ మీకున్న సజెషన్స్ కానీ ఇవ్వాలి, రాసి ఇవ్వండి ఎన్వలప్ మీద అని బిగ్ బాస్ నిన్నే అడుగుంటాడు శుక్రవారమే. సో ఇచ్చింది తీసుకొని బిగ్ బాస్ ఏం చేశాడంటే, నాకు అర్థమైంది, తనకు నచ్చినట్టుగా ఆ సెంటెన్స్లు, ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్లు ఏమన్నా ఉన్నా అలా ఇలా కవర్ చేసి రాసినా కూడా అతను తెలుగులో నీట్గా బిగ్ బాస్ మార్చి ఒక్కొక్కసారి 2 పేర్లు మెన్షన్ చేశారనుకో, ఆ 2లో ఒకరిదే మెన్షన్ చేసి అతనికి ఏదైతే కావాలో అవే అక్కడ పెట్టాడు కాంట్రవర్సీ కోసం. ప్లస్ రేపు నామినేషన్స్ రీజన్స్ కూడా కొంతమందికి అది అలా క్రియేట్ చేశాడు ఒక టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే, బెలూన్స్ పట్టుకొని ఉండాలి. వాళ్ళు రాసిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ రిలేటెడ్గా వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరికి 2 సజెషన్స్ ఉంటాయి. హౌస్ మేట్స్ అందరూ ఇచ్చున్నవి, అవి ఎవరు ఇచ్చారో గెస్ట్ చేసి పిన్తో బెలూన్స్ పగలగొట్టాలి. అది టాస్క్. అండ్ ఎవరు ఇచ్చారో గెస్ట్ చేసిన తర్వాత రైట్ రాంగ్ నాకు సార్ చెప్తారు. ఫస్ట్ టెస్ట్ తేజ నువ్వు రామ్మ అనేసి ఫస్ట్ క్వశ్చన్ తన రిలేటెడ్గా వేరే వాళ్ళు రాసింది చదువుతున్నాడు. ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడి పక్కన వాళ్ళు చెప్పేది వినకుండానే వెళ్ళిపోతాడు. ఐఎమ్ రైట్, ఐఎమ్ ట్రూత్, ఐఎమ్ కరెక్ట్ అనే మైండ్ సెట్తో ఎక్కువ ఉంటాడు. అది నాకు నచ్చలేదు అన్నట్టుగా రాశారు. ఎవరనేసి గెస్ట్ చేశారంటే విష్ణుప్రియ అనేసి అనుకున్నాడు. ఫస్ట్ బెలూన్ పగలగొట్టాడు. నెక్స్ట్ వచ్చేసరికి రెండో క్వశ్చన్, ఆటపరంగా సరిగ్గా ఉన్నావు కానీ మనిషిగా నిజాయితీగా ఉండాలి, నువ్వు చాలాసార్లు అబద్ధం ఆడటం చూసా, బీ రియల్ అనేసి ఇంకొకరు రాశారు. ఇది యష్మి ఏమో అని గెస్ట్ చేసి పగలగొట్టాడు. నాకు ఆన్సర్ 2 రాంగయ్య. ఫస్ట్ క్వశ్చన్ నబీలు, సెకండ్ క్వశ్చన్ పృథ్వీ అడిగారు. అదే పృథ్వీ రాశారు తన మీద ఒపీనియన్. ఫస్ట్ వచ్చేసరికి ఇంకొకసారి చెప్తా వినండి, అది యాప్ట్ అనిపించింది. ఎందుకంటే అతని తేజ చేసేది అదే, వస్తాడు మాట్లాడతాడు, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థమైంది అన్నట్టుగా వెళ్ళిపోతాడు ప్రతిసారి, ఆల్మోస్ట్ ప్రతిసారి. అంతకుమించి నిన్న నైట్ కూడా అది చేశారు కదా, మొన్న నైట్ టీషర్ట్ రిలేటెడ్ బొక్క ఉందనేసి నబీల్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, తను చెప్పేది వినకుండా వెళ్ళిపోతారు. ఏంటి మీరు చెప్పేసి వెళ్ళిపోతున్నారు అనేసి అంటుంటే అర్థం చేసుకోరు. నువ్వు ఎలాగ ఏం చెప్తావు అర్థమైంది, క్వశ్చన్ ఆన్సర్ దొరికితే చాలా వెళ్ళిపోతాడు. ఈవెన్ ఇప్పుడు అంటాడు, తను ఏం చెప్తున్నావు నాకు తెలుసు సార్ అనేసి వెళ్ళిపోయినా సార్ అంటాడు తేజ. కాబట్టి పర్ఫెక్ట్గా రాశాడు నబీల్. 2 వచ్చేసరికి పృథ్వీ అని గెస్ట్ చేయలేదు, పృథ్వీ మామూలుగా రాసింది. ఇది నాకు అర్థం కాల. ఆటపరంగా సరిగ్గా ఉన్నావు, నిజంగానే ఉన్నాడు, అబద్ధాలు ఎక్కడ ఆడుతున్నాడు, తన ఒపీనియన్లో అబద్ధం అనేసి ఎందుకు అన్నాడు అనేది నాకు అర్థం కాల, నాకైతే అనిపించలే. మీరు అది కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి యష్మి గారికి క్వశ్చన్స్. ఫస్ట్, అన్ప్రెడిక్టబుల్గా ఉండడం వల్ల తనని నేను నమ్మలేదు అని చాలా త్వరగా ట్రిగ్గర్ అవుతుంది, అందుకే నాకు నచ్చదు అనేసి రాసున్నారు. ఆవిడ గౌతమ్ అని గెస్ట్ చేసి పగలగొట్టారు. తర్వాత రెండో క్వశ్చన్ వచ్చేసరికి ఇండివిడ్యువాలిటీ కనపడటం లేదు, అసలైన నువ్వు ఎవరో నాకు అర్థం అవ్వట్లేదు, ప్రేరణ అనేసి పగలగొట్టింది. ప్రేరణ గారు అనేది రైట్ ఆన్సర్. ఫస్ట్ది ప్రేరణ గారు, సెకండ్ది రోహిణి. ఫస్ట్ వచ్చేసరికి ప్రేరణ గారు రాశారు, సెకండ్ది రోహిణి రాశారు. ఫస్ట్ది ప్రేరణ గారు రాయడం పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే నీట్గా చెప్పారు,
అమ్మ నువ్వు నా అన్ప్రెడిక్టబిలిటీ ఉండడం వల్ల నువ్వు అసలైన నువ్వేంటనేది నాకు అర్థం కావట్లేదు, దేనికి ఎప్పుడు ట్రిగ్గర్ అవుతావు అని. సింపుల్, టీషర్ట్ వచ్చినప్పుడు నా టీషర్ట్ టాస్క్లో టీషర్ట్ నీ చేతిలో పోకొని హ్యాపీగా ఫీల్ అయ్యాను, నువ్వే మళ్ళీ పిలికిలు చేసావు, నాకు అన్ప్రెడిక్టబుల్గా ఉన్నావు, అందుకని నాకు అర్థం కావట్లేదు అని కరెక్ట్గా చెప్పింది. తర్వాత రోహిణి గారు రాసింది కూడా కరెక్ట్. ఇండివిడ్యువాలిటీ లేకపోవడం వల్ల కనపడట్లేదు, అసలైన నువ్వు ఎవరో నాకు అర్థం అవ్వట్లేదు అనేసి అనేది. దీనికి కూడా ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఏమొచ్చిందంటే, పేరెంట్స్ వీక్ తర్వాత మారిపోయావు కాబట్టి అసలైన నువ్వు ఎవరనేది మాకు తెలియట్లేదు ముందే వెనకదని. తర్వాత దాంతోపాటు ఇంకొక మాట మాట్లాడింది ఆవిడ. ఏమైందంటే, ఫైట్ చేస్తావు మళ్ళీ కలిసిపోతావు, ఫైట్ చేస్తావు నవ్వుతావు. అది పృథ్వీ దగ్గర నేను జరిగింది. నేను రివ్యూలో కూడా చెప్పాను, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. పైన ఫైట్ తీసుకుని కుచ్చుక్కు కుచ్చుక్కు అనేసి నవ్వుద్ది, ఏం కుచ్చుక్కు కుచ్చుక్కు నవ్వింది. అది చూసారు వీళ్ళు, మళ్ళీ కూడా క్వశ్చన్ చేస్తారు. సో దాని రిలేటెడ్గా అన్నారు, పర్ఫెక్ట్గా రాశారు. తర్వాత గౌతమ్ కృష్ణ క్వశ్చన్ రాసినవి, ఫస్ట్ కెమెరా కాన్షియస్ ఉండకు, మనుషులతో కూడా ఎక్కువ మాట్లాడు, ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా, షేరింగ్ ఈజ్ కేరింగ్, ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండని రాస్తే ప్రేరణ అనుకొని పగలు కొట్టాడు. రెండోసరికి కొన్నిసార్లు ఇతను కావాలనే గొడవలు వేసుకుంటుంటాడు, సృష్టిస్తుంటాడు అనే సెన్స్లో రెండోది. ఇది ఎవరని గెస్ట్ చేశారంటే విష్ణుప్రియాని గెస్ట్ చేశాడు, కానీ రెండు రాంగు. ఫస్ట్ది పృథ్వీ, రెండోది అవినాష్. పృథ్వీ అడిగిన క్వశ్చన్ ఏంటి, కెమెరా కాన్షియస్గా ఉంటావు, అలా ఉండొద్దు, మనుషులతో కూడా ఎక్కువ మాట్లాడు, అండ్ ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు అని పృథ్వీ చెప్పిన మాట. అది నిజమే, కెమెరా కాన్షియస్ అని అతను అన్న ఉద్దేశం నిజంగా అదేమో అనిపిస్తుంది. సార్ నాతో మాట్లాడేటప్పుడు కెమెరా సైడ్ చూస్తుంటే అది చూడాల్సిన అవసరం లేదు, ఇల్లంతా కెమెరాలు ఉంటే నేనేమనుకున్నా కెమెరా కాన్షియస్ అంటే బాత్రూంలో కూర్చొని మాట్లాడతారు, అదేమో అనుకున్నా ఫస్ట్. సార్ నాతో మాట్లాడేటప్పుడు కెమెరా సైడ్ చూసి మాట్లాడతారు సార్ అన్నాడు. అలా చూసి మాట్లాడాల్సిన అవసరం ఏడాది కెమెరాలు ఫోకస్ చేస్తూనే ఉంటాయి, ఆ ఉద్దేశంతో మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎవరు కూడా. ఎందుకంటే నీకు తెలియకుండా 120, 130 కెమెరాలు ఉంటాయి, ఎక్కడి నుంచి షూట్ చేస్తుంటారో నీకు తెలియదు, లోపల నుంచి కూడా ఉంటుంది అనమాట. బ్లాక్ మిర్రర్స్ ఉంటాయి, మిర్రర్స్ వెనక కూడా ఉంటారు మనుషులు. ఆ తర్వాత సరికి రెండోది, కొన్నిసార్లు ఇతను కావాలనే గొడవలు సృష్టిస్తుంటాడో ఏమో అనిపిస్తుంది సార్ అనేసి ఎవరు రాశారు, అవినాష్ రాశాడు. ఇది దానికి రీజన్ ఏం చెప్పాడు తెలుసా, సార్ సీతాఫల్ విషయం సార్, అరే నీకు ఏదైనా ఉంటే ముఖం మీద చెప్పొచ్చు కదా అనేసి కొంచెం హట్టాడు గౌతమ్. సీరియస్గా రాశాడేమో, సీతాఫల్ విషయం రాశాడు, సరేలే అనుకున్నాడు. అదైనా మొహం మీద చెప్పొచ్చు కదా అన్నట్టు ఫీల్ అయ్యాడు, ఎందుకంటే క్లోజ్గా ఫ్రెండ్లీగానే ఉన్నారు కదా అని. కానీ ఆ సీతాఫల విషయం అనేసి సిల్లీగా చేసి అంతే, సీతాఫల విషయం కామెడీగా చేశాడు కదా, ఫన్నీగా కెమెరాకి చెప్పి, అందుకనే కావాలని చేసి గొడవలు సృష్టిస్తుంటాడు అనే మీనింగ్ వచ్చేటట్టు రాశాడంట. అది కామెడీయే. నెక్స్ట్ వచ్చేసరికి రోహిణి, ఆవిడకి వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి నీకు అవినాష్ రక్షణ కవచంలాగా ఉన్నట్టు ఉంది, కేవలం అవినాష్ తేజతోనే ఉంటున్నావు అనేసి యష్మి అనుకొని యష్మికి పగలగొట్టింది. నెక్స్ట్ వచ్చేసరికి ఒకే విషయం మళ్ళీ చెప్పడం, ఇది తేజ చెప్పాడు, కానీ ఆవిడ అనుకున్నదంటే వేరే వాళ్ళని అనుకున్నది, విష్ణుప్రియ అనుకున్నదే ఒక విషయం మళ్ళీ చెప్తా ఉంటుందని. తేజ అంటాడు, నువ్వు చాలాసార్లు ఒకే విషయం నాకు చెప్తావు, వేరే వాళ్ళు చెప్తావు, అది చెప్తావు అంటే ఆవిడ కొంచెం హట్ అయినట్టుగా ఈడేంది ఇట్లా అని. కానీ తర్వాత కన్విన్స్ చేశాడు, నువ్వు ఇక్కడ నాకు చెప్తావా, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అదే టాపిక్ రైజ్ చేస్తుంటావు, అందుకు రాసేలే. ఆ తర్వాత సరికి ఫస్ట్ వచ్చేసరికి పృథ్వీ రాశాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏది, నీకు అవినాష్ రక్షణ కవచంలాగా ఉన్నట్టుగా ఉంటుంది, కేవలం అవినాష్ తేజాలతోనే ఉంటున్నావు అనేది రాసింది. దానివల్ల మీరు ఉంటే కదా మాతో, మీరు రాలేదు కాబట్టి వాళ్ళతోనే ఉంటా, నువ్వు సరిగా మాట్లాడుతున్నావు అనే సెన్స్లో అయింది. ఇక అయిపోయింది అబ్బా ఈ సీజను, వాళ్ళ గ్రూపు వీళ్ళ గ్రూపు, వీళ్ళు వాళ్ళతో సరిగా ఉండరు, వాళ్ళు వీళ్ళతో సరిగా ఉండరు, వీళ్ళు ఒక రూమ్లో కూర్చుంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు ఒక రూమ్లో కూర్చుంటారు, నామినేషన్లో కూడా వాళ్ళని వీళ్ళని వాళ్ళు, అదే జరిగేది. ఈరోజు నామినేషన్స్ కూడా ఆల్మోస్ట్ అవే జరుగుతున్నాయి. ఒక్క నబీల్ రిలేటెడ్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వేరే వాళ్ళకి ఒకరికి వేశారంట. యాజ్ ఆఫ్ నౌ జరిగిన వాటిలో అది గురించి చెప్తాను కూడా. నెక్స్ట్ వచ్చరికి విష్ణుప్రియ గారికి వచ్చేసరికి ఫస్ట్ ఆవిడకి వచ్చినవి ఏంటంటే, తను ఎవరి కోసం గేమ్ ఆడుతుందో తెలియటం లేదు, నామినేషన్స్లో క్లారిటీ లేదు, గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అసలే అనిపించట్లేదు, షీఈ్ డిస్కరేజింగ్ పర్సన్ అనేసి రాశారు. తేజ అనేసి గెస్ట్ చేసి బెలూన్ పగలగొట్టింది. రెండోది, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పడం మానేయాలి నబీల్ అనేసి గెస్ట్ చేసింది, కరెక్ట్గా చెప్పాడు. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పడం మానేయాలి, హెల్ప్ లన్నీ మేము చేస్తూ యూనివర్స్కి చెప్పదు థ్యాంక్స్ అనేసి చెప్పాడు. అది చెప్పగానే దానికి గెస్ట్ చేసింది. ఫస్ట్ మాత్రం అవినాష్ రాశాడంట. ఏది అంత సీరియస్గా రాశాడు, పాపం ఎవరవయ్యా ఇది రాసింది మరీ దారుణంగా రాశాడు అన్నట్టుగా హట్ అయింది. అంటే నవ్వుతూ ఆడుతుంది, ఏంటి ఇన్ని రాసిందని, ఏమేంటిది తను ఎవరి కోసం ఆడుతుందో తెలియటం లేదు, నామినేషన్లో క్లారిటీ లేదు, గేమ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఇన్నునే షీఈ్ డిస్కరేజింగ్ పర్సన్ అని కూడా. డిస్కరేజింగ్ పర్సన్ అన్నదానికి కూడా ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఇచ్చాడు. ఆవిడ నిజంగానే డిస్కరేజింగ్ పర్సన్గా 2-3 ఇన్స్టెన్స్లో మనకు కనపడుద్ది. ఒకటి ఇతను ఏం చెప్తారంటే, కామెడీ టాస్క్లో మధ్యలో ఇంక చాలండి ఎత్తిపోయింది బోర్ కొడుతుంది, ఆపండి ఇంక చాలండి అన్నట్టుగా ఆపేయండి బిగ్ బాస్ అనేసి అంటా ఉంది మీరు చేస్తున్నప్పుడు. అంటే అది కూడా జోకులే, నా మట్టి బుర్రకి నేను అనుకున్న జోకులాగే చేశాననేది. నిన్న కూడా వాళ్ళు 40-50లో నిలబడి ఉన్నట్టే ఆ ప్లాట్ఫామ్ టాస్క్లు తాళ్ళు పట్టుకొని రోహిణి అండ్ తేజ
లక్తో 40-50 కొట్టేశారుగా అనేసి అనింది. అట్లాంటివి ఉన్నాయి. అది కరెక్ట్గానే రాశాడు. ఎవరి కోసం ఆడుతుందో తెలియట్లేదు అనేది పృథ్వీ రిలేటెడ్గా ఆడుతుందేమో అన్నట్టుగా. సో పృథ్వీ రిలేటెడ్గా పృథ్వీ నా ప్రయారిటీ అంటుంటుంది కాబట్టి దాని రిలేటెడ్గా మాట్లాడు. అలాంటి ఇన్సిడెంట్ కూడా కొన్ని ఉన్నాయి. దెర్ ఈజ్ నో డౌట్ పృథ్వీ అంటే నిన్న తెడ్డుతో ఆ గ్లాసులు రాసుకుని చూసారా, అది పృథ్వీ కోసం ఆడి కూడా ఉండొచ్చు అనేది నాకు అనిపిస్తుంది. మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్ 20-30%. ఒకటి ఏమైందంటే నాకంటే అతను ప్రయారిటీ అన్న తర్వాత తను ఏది వేసినా తన అడుగులన్నింటినీ మనం అనుమానించాల్సి వస్తున్న సిచ్యువేషన్ వస్తుంది అక్కడ హౌస్లో, తప్పట్లేదు. తర్వాత సరికి పృథ్వీకి వచ్చినాయి ఏమేంటి, నువ్వు ఒక్కడివే బలవంతుడు అనుకుంటే సరిపోదు, అది మానేసే, ఎవరికైనా తక్కువ అంచనా వేయకూడదు, అండ్ ఎవరు ఎప్పుడు ఎదుగుతారు అనేది చెప్పలేము అనేసి చెప్పగానే రోహిణి అని గెస్ట్ చేశాడు, రోహిణి గారే. ఎందుకంటే నిజమే కదా, ఆయన తక్కువ అంచనా వేసింది కాబట్టి ఆ మాట అనడంలో తప్పులేదు, అది ఇది అనేసి పర్ఫెక్ట్ రాశారు. కానీ రోహిణి గారు కరెక్ట్గానే గెస్ట్ చేశారు, ఎందుకంటే తన తక్కువ అంచనా వేశాడు కాబట్టి అది ప్రూవ్ చేసుకున్నది కాబట్టి దాని రిలేటెడ్గా రాసింది పర్ఫెక్ట్. రెండోది వచ్చేసరికి గొడవ నీకు కాకుండా, నీ మధ్య కాకుండా నువ్వే గొడవ సృష్టించుకుంటావు, నువ్వే మధ్యలో వెళ్ళిపోతావు, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటావు, నీ పేరు ఎత్తని కాడకు కూడా నువ్వు వెళ్ళేసి మాట్లాడుతూ ఉంటావు. అంటే అవినాష్ అనుకోండి, అవినాష్కి ఇస్తే కాదు, గౌతమ్ కృష్ణ అంటాడు. ఎందుకంటే దాని రిలేటెడ్గా తెలుసు, జైలు నామినేషన్స్ అప్పుడు తనని ఏం ఎత్తకపోయినా కూడా తను దమ్ముంటే పేర్లు చెప్తారన్నట్టుగా మాట్లాడాడు. దాని రిలేటెడ్గా రాసింది గౌతమ్, పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ గారికి ఆటలో అయినా డిస్కషన్లో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడు అనేది ఆవిడ తేజ అని గెస్ట్ చేసింది, బెలూన్ మొదలుకొట్టింది. కానీ అది నబీల్ రాసింది. నబీల్ ఎందుకని రాశాడంటే ఆటలో అయినా డిస్కషన్లో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడు, ఇది దాని డిస్కషను, అది ఎందుకనేది మనకు చూపించాల. మేబీ అది ఫ్రెండ్లీగానే ఇచ్చుంటాడు, దాంట్లో తప్పేం రాయలేదు. అతను ఎక్కువ విని తక్కువ మాట్లాడు, ఎందుకంటే ఎక్కువ గలగల మాట్లాడుతుంది కాబట్టి చాలా క్లోజ్గా ఉన్నారు వీళ్ళిద్దరు, ఆపోజిట్లో రాసుకుంటారని నేను అనుకుంటాను. నెగిటివ్ సెన్స్ ఏం లేదు, పాజిటివ్ సెన్స్లోనే. రెండోది అవినాష్ మెగా చీఫ్గా ఉన్నప్పుడు తన డిక్టేటర్ లాగా చేసింది అనేది మనకు అందరూ తెలిసింది, ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసింది, అది కూడా రాశాడు. నబీల్కి వచ్చేసరికి ఒక వైల్డ్ కార్డ్స్ రాకముందు, నువ్వు వైల్డ్ కార్డ్స్ రాకముందు బాగున్నావు, కానీ వచ్చాక అందరితో క్లోజ్గా ఉండాలనుకో నీ ఫైర్ తగ్గిపోయిందని పృథ్వీ రాశాడు, విచ్ ఈజ్ రైట్, పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్, నువ్వు ఒక్కో వారం ఒకలా ప్రవర్తిస్తున్నావు, నీకు వ్యతిరేకంగా ఆడిన వారి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు, గౌతమ్ అని గెస్ట్ చేశాడు. డైరెక్ట్ గౌతమ్ అని గెస్ట్ చేశాడు. గెస్ట్ చేయగానే నాగార్జున సార్ కూడా అప్రిషియేట్, అబ్బా ఇద్దరిని బలి గెస్ట్ చేసావు, ఆయన ఒక్కడో ఇద్దరిని గెస్ట్ చేసిందని. ఇదే పాయింట్ మీద రేపు నామినేషన్ జరిగింది. గౌతమ్కి బిగ్ బాంబ్ వేసిపోయారు, అయినప్పటికి కూడా నామినేట్ చేయొచ్చు అని ఎందుకు పెట్టారంటే గౌతమ్ నుంచి ఫైర్ కావాలి, గౌతమ్ రిలేటెడ్ నామినేషన్లో ఫైర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇతను డైరెక్ట్ నామినేషనే, కానీ ఒక నామినేషన్ ఓటు పడ్డది, ఇంకెవరైనా నామినేట్ చేసుకోవచ్చు అని చెప్పాడు బిగ్ బాస్. కాబట్టి గౌతమ్ని నబీల్ నామినేట్ చేస్తుండే అక్కడ, ఇదే రీజన్తో. ఎందుకు గౌతమ్ ఏం రాశాడు, ఒక్క వారం ఒక్కలాగా ప్రవర్తిస్తున్నావు, నీకు వ్యతిరేకంగా ఆడిన వారి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు. యాక్చువల్గా వ్యతిరేకంగా ఆడిన వాళ్ళ మీద ప్రతీకారం అనే పాయింట్ వెంటనే నాకు స్ట్రైక్ అవ్వట్ల. ఏమున్నాయి, మొన్న టీషర్ట్ చించిన కాడ, మొన్న టీషర్ట్ చించారు, టీషర్ట్ చించిన కాడ ఎవరితో ఏం ఆడాడు ఇంకా తర్వాత నబీలు. ఓకే, రోహిణి గారి రిలేటెడ్గా మేబీ ఏముంటుంది, గట్టిగా వేయడం, ఫోర్స్గా వేయడం, దాంతోపాటుగా గౌతమ్ కృష్ణకి నామినేట్ చేస్తానని అంటాడు. ఎప్పుడు 5th వీక్ నామినేషన్ రీజన్ తీసుకొనేసి నామినేట్ చేస్తారనేసి అన్న తర్వాత దాంట్లో కొంచెం సీరియస్ అవుతారు. ఒక పర్టికులర్ ఎపిసోడ్లో గౌతమ్ కృష్ణ లోపలికి పోతా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చిపోయిన రోజు. సో అక్కడ ఆ డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత గౌతమ్ కృష్ణతో సరిగా లేడు అనే సెన్స్లో ఏమో, ఎందుకంటే గౌతమ్ కృష్ణ టీషర్ట్ చేశాడు, గౌతమ్ కృష్ణతో పెద్దగా రాపోలేదు, దీని రిలేటెడ్గానే ఉండొచ్చు. ఈ డిస్కషన్లో అక్కడ పెట్టాలి నాగార్జున సార్, ఎందుకంటే రేపు నామినేషన్లో ఎట్లాగో మాట్లాడుకుంటారనే ఒక క్లారిటీ ఉంది కాబట్టి పెద్దగా డిస్కషన్ పెట్టలేదు. రేపు చూసుకున్నప్పుడు రేపు మాట్లాడడం దాని గురించి. అదే నామినేషన్ రీజన్, దాని మీదే వేస్తున్నాడు నబీల్ ఇంకొకరికి వేశారు, అది విష్ణుప్రియకి నామినేట్ చేశాడు. విష్ణుప్రియకి ఏం లేదు, గేమ్లో ఆటలో కనిపించలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను, తక్కువ పర్ఫార్మెన్స్ ఉంది, అసలు విన్నింగ్ కూడా అవ్వట్లేదు, నువ్వు ఆటలు ఆడుతున్నావు కానీ విన్నింగ్ పర్సెంటేజ్ లేదు అనే సెన్స్తో నామినేట్ చేశారంట విష్ణుప్రియని. నబీల్ నామినేషన్స్ గురించి మాట్లాడతా లాస్ట్లో, ఓకేనా. నిఖిల్కి క్వశ్చన్స్, మనసులో ఉన్న మాట డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది, నాకు ఈ గేమ్లో నీ ఫైట్ కన్నా సేఫ్ గేమరే నిన్ను అనుకుంటున్నాను అనేసి యష్మి రాసింది. యష్మి అని గెస్ట్ చేశాడు, గుర్తుపెట్టుకోండి. అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావు, నాటే కాంప్లిమెంట్ అది, నీది కాంప్లిమెంట్ అయితే కాదు, అతని గేమ్ ప్లాన్ ఏంటో తెలియదు, అందుకే ఏం చెప్పినా నమ్మలేను నేను అనేసి గౌతమ్ అని గెస్ట్ చేశారు. కానీ యాక్చువల్గా ప్రేరణ వీళ్ళిద్దరూ నెగిటివ్ సెన్స్లో రాశారు. ఒకటి వచ్చేసరికి నువ్వు నాకు మాట డైరెక్ట్గా చెప్పుకుంటే బాగుండేది, ఈవిడ ఏంటో నాకు అర్థం కావట్లేదు, మాట చెప్పాడు అనేది క్లియర్గా పృథ్వీ చెప్తుండే మనకు కనపడుతుంది,
ఇష్టం లేదని చెప్పిన తర్వాతే మాట్లాడడం దూరం పెట్టిన తర్వాతే మళ్ళీ ఫ్రెండ్ లాగానే మాట్లాడమని ఆవిడే చెప్పాడు. ఆవిడ వచ్చిన తర్వాత ఇతను కూడా వచ్చేసరికి నేను ఫ్రెండ్ లాగా మాట్లాడని చెప్పి తర్వాత బ్యాక్ హగ్ చేసుకుని బొగ్గకి వెళ్ళాడు. అక్కడ ఎత్తిపోయింది. మేబీ ఇక్కడ కెమెరాల ముందు ఇలా చెప్పాడేమో, ఇంట్రెస్ట్ లోపల ఉందేమో, చెప్పలేకపోతుందేమో అనే సెన్స్లో ఆవిడ కొంచెం హోప్స్ పెట్టుకున్నట్టుగా కనపడుతుంది. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్పిన మాటే, యష్మి గారిది తప్పుంది, నిఖిల్ది తప్పుంది. ఒకరిదే తప్పు అంటే ఒప్పుకోను. మొన్న యష్మిదే రైటు, అంతా నిఖిల్దే తప్పు అన్నట్టుగా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారు. అది రాంగ్. ఇద్దరిది తప్పుంది. దిస్ ఈజ్ రైట్. సో ఆవిడ హట్ అయింది. ఆవిడ హట్ అవ్వడమే కాకుండా నీలో ఫైటర్ కన్నా కూడా సేఫ్ గేమరే ఎక్కువ కనపడుతుంది అన్నట్టుగానింది. సేఫ్ గేమర్ అంటే ప్రాబ్లం అదే. నిజమే. ఎక్కడ వస్తుంది చెప్పమంటారా? ఇక్కడ చెప్తాడా? ఇక్కడ ఏదైతే అతను ప్రజెన్స్లో లేనప్పుడు ఏదైతే చెప్తాడో అదే ఫైర్లో మణికంఠ చెప్పినట్టుగా అవతలకి వెళ్ళిన తర్వాత అదే ఫైర్లో చెప్పలేడు. ఎగ్జాంపుల్కి మొన్న ఒక పర్టికులర్ టీషర్ట్ టాస్క్లో ఏం జరుగుతుందంటే, అవినాష్ వాళ్ళ దగ్గర మాట్లాడతాడు, నేను మెగా చీఫ్ కాని వాళ్ళని కూడా అయిన వాళ్ళని తీసేస్తాను, మెగా చీఫ్ కాని వాళ్ళకి హెల్ప్ చేస్తానంటే ఆ నబీల్ వస్తాడు. నబీల్ కూడా మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి నబీల్ అంటాడు నిఖిల్తోనే, ఎవరు అంటున్నారంట ఇప్పుడు మెగా చీఫ్ అయిన వాళ్ళని అవ్వనీరంటే ఎట్లా అవ్వనీరంటే అది గౌతమ్ అంటున్నాడు అన్నట్టు గౌతమ్ మీదకి వేస్తాడు. తిన కూడా అనిడు గౌతమ్ పేరు చెప్తాడు. అది ముఖం మీద చెప్పలేడు. దట్ ఈస్ కాల్డ్ సేఫ్ గేమ్. కరెక్ట్గానే చెప్పారు. నెక్స్ట్ సరికి అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావు, ఇది కాంప్లిమెంట్ కాదని బ్రాకెట్లో రాసి అసలు అతని గేమ్ ప్లాన్ ఏంటో, నిఖిల్ గేమ్ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అనేసి చెప్పేసి రాసిన ప్రేరణ. నాకు తెలిసి దీని రిలేటెడ్గా నామినేషన్ చేసే అవకాశం ఉంది నిఖిల్. ఇది లీక్ అయితే కాదు అనుకుంటున్నాను, జస్ట్ గెస్. సో తన గేమ్ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అందరితో బాగుంటున్నాడు అప్పుడు గేమ్ ఎక్కడ ఉంది ప్లాన్ అనేది ఆ ఉద్దేశం. ఎవరితో రైవల్రీ ఉండాలి కదా, అందరితో బాగున్నప్పుడు అసలు గేమ్ ఎక్కడ నడుస్తుంది, ముందుకు స్టెప్పులు ఏంటి, అతని ప్లాన్ ఏంటి, అతను ఎలా ముందుకు వెళ్తున్నాడు అనేది సెన్స్ అర్థం కావట్లేదని. ఎవరో ఒకరితో రైవల్రీ ఉండాలి కదా, ఆ రైవల్రీ లేదు, అందరితో బాగుండాలనుకుంటే నీ గేమ్ ప్లాన్ అంటే నాకు అర్థం కాలేదు ఆవిడ సెన్సు. రేపు నామినేషన్ ఇంకా క్లారిటీ వస్తుంది. నబీల్ సేవ్ అయిపోయాడు. ప్రమోషన్ టాస్క్ కూడా జరిగింది, ఎలిమినేషన్ రౌండ్ జరిగింది. సింపుల్ గేట్ దగ్గరికే నిలబడండి, గేట్ తీగానే అక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోలో ఎవిక్టెడ్ అని రాసి ఉంటుంది. యష్మి గారి ఫోటో మీద ఎవిక్ట్ అని రాసింది. వెళ్ళిపోయేటప్పుడు నీట్గా అందరికీ ఒకరికొకరికి హగ్లు ఇచ్చుకుంటూ మిస్ యూ అని చెప్పుకుంటూ వెళ్ళి లాస్ట్లో ఏదైనా తప్పు చేస్తున్నా ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే సారీ అని చెప్పిన విధానం వెరీ గుడ్ ఫ్రమ్ యష్మి గారు. బయటకు వచ్చిన తర్వాత ఫుల్ పార్టీ చేసుకుందాం అనేసి స్టేజ్ మీదకి వెళ్ళారు. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఏవి వేసిన తర్వాత నాగార్జున సార్ ఏం చెప్పారంటే, ఎనిమీస్ ఫ్రెండ్స్, కొంతమంది ఎనిమీస్ కొంతమంది ఫ్రెండ్స్ బోర్డు మీద పెట్టమంటే ఇక్కడ గ్రూప్ గేమ్ లాగా అర్థం వచ్చేటట్టుగా మీనింగ్ వచ్చేటట్టుగా పెట్టింది. కానీ పాపం ఆవిడ తప్పుగా అర్థం చేసుకోవడం కూడా తప్పే అని నా ఉద్దేశం. ఏం పెట్టింది, ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడ పెట్టింది. ఫ్రెండ్స్ ఎవరు తెలుసా? ఫస్ట్ ప్రేరణ, ఫ్రెండ్ సూపర్ ఆడతావు, కోపం తగ్గించుకుంటే లేడీ విన్నర్ కూడా అవ్వచ్చు అనేసి పెట్టింది. నిఖిల్ని మై బడ్డీగా వచ్చావు, ఫ్రెండ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి సార్, ఇక్కడ ఎవరైనా ఏమైనా అలాగే ఉంటుంది సార్, నా ఎవరు ఏమన్నా కూడా నా ఫ్రెండ్గా అలాగే ఉంటాడు సార్, నా బెస్ట్ ఫ్రెండ్లో వీడు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ సార్ వీళ్ళు ఇక్కడ ఈ హౌస్లోకల్లా అనేసి మళ్ళీ చెప్పింది. ఇది పాజిటివ్గానే చెప్పేసి వెళ్ళింది. అక్కడ అర్థం కాని ఏంటంటే యష్మి గారు ప్రతి చోట ఒక్కొక్క మీనింగ్ వచ్చేటట్టుగా, ఒక చోట పవర్ఫుల్గా కొంత నెగిటివిటీ వచ్చేటట్టు మాట్లాడదు, ఒకసారి ఫుల్ పాజిటివ్గా వచ్చేటట్టు మాట్లాడదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడిపోతారు. ఇందాకేమో అది రాసినప్పుడు ఫుల్ నెగిటివ్ సెన్స్లో మాట్లాడింది, ఇక్కడ మాత్రం బెస్ట్ ఫ్రెండ్ అందరికంటే మంచి ఫ్రెండ్ అన్నట్టుగా రాసిపోయింది, పాజిటివ్గా ఎండ్ చేసింది డైరెక్ట్గా. బజ్లో కూడా పాజిటివ్గానే చెప్పద్ది, కానీ ఇంటర్వ్యూస్లోకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పొద్దు అనేది ఆలోచించాలి మనం. అన్ని ఇన్ఫ్లుయెన్సెస్ పడతాయి చూసారా, ఆ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఆవిడ మారిపోయి అట్లా చెప్తారా, లేదంటే మనసులో ఉండింది అలా కంటిన్యూ చేసి చెప్తారా అనేది మాట్లాడదాం. నెక్స్ట్ జరిగి ఐ విల్ మిస్ యూ అని చెప్పింది. పృథ్వీ నా బెడ్ పక్కనే ఉంటాడు సార్, ఎప్పుడు కూడా బాగా ఆడతాడు అది ఇది అనేసి ఐ విల్ మిస్ యూ అని చెప్పింది. తర్వాత విష్ణుప్రియ ఐ విల్ మిస్ యూ, బటర్ఫ్లై యు ఆర్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ అని చెప్పింది. ఎవరి పేర్లు అయితే రాసిందో అందరూ ఓజీ వాళ్ళే, అందరూ ఈవిడి ఫ్రెండ్సే. నిజంగా అక్కడ రాసింది కూడా ఫ్రెండ్స్నే కదా రాయమని అనొచ్చు, ఫ్రెండ్స్నే రాస్తారు, ఇంకెవరు రాయలే. ఇంతవరకు ఎవరైతే గ్రూప్ అనుకుంటామో ఆ గ్రూప్ మొత్తం రాశారు, నబీల్ కూడా పక్కన వేశారు. అక్కడ గ్రూప్ గేమ్ లాగా అనిపిస్తుంది, చూసేవాళ్ళు ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ పాపం వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ని జెన్యూన్గా ఫ్రెండ్స్ వాళ్ళే, అందుకని రాసిందని అనుకోవడం. మరి అక్కడే ఉండుంటే హౌస్లో ఉన్నప్పుడు కానీ ఎనిమిస్ ఫ్రెండ్స్ రాసుంటే మేబీ కొంచెం జంబుల్ చేసిండేది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వచ్చిపోయిన తర్వాత కొంచెం మాట మార్చింది ఇండివిజువాలిటీ అని. సో మేబీ ఎవరో వేరే వాళ్ళని ఇంక్లూడ్ చేసిండేదేమో, వెళ్ళిపోయే టైంలో ఏముంది ఉన్నమాట చదవడం అనేసి రాసింది. ఆవిడ కర్మ కొద్దీ అక్కడ నబీల్ని కూడా తప్పించి కరెక్ట్గా ఎవరైతే గ్రూప్ గేమ్ అనుకుంటామో వాళ్ళనే పెట్టింది. కానీ అది గ్రూప్ గేమ్ కాదు, అందుకని క్వశ్చన్ మార్క్ పెట్టింది. అది అలా కనపడద్దు, నా ట్రోల్లో మీమ్స్లో అది వాడతారు ఖచ్చితంగా. నెక్స్ట్ దగ్గరికి ఎనిమీస్లో గౌతమ్ పెట్టింది. ఎనిమి అయితే కాదని అందరికీ చెప్పుకుంటూ వచ్చింది ఆవిడ పాపం. ఎనిమి అని చెప్పను, అందరితో ఇంటరాక్ట్ అవ్వు, మింగిల్ అవ్వు, ఇంకా బెటర్గా ఉంటుంది నీ గేము ప్లీజ్ అనేసి చెప్పింది. మంచిగా రిసీవ్ కూడా చేసుకుంటూ హ్యాపీగా స్మైల్తో గౌతమ్. అవినాష్ వచ్చేసరికి
నువ్వు ఓన్లీ కొన్ని డేస్ ఉంది కాబట్టి నువ్వు ఇండివిజువల్గా కూడా చూపిస్తే బాగుంటుంది, ఇప్పుడు దాకా బాగా ఆడామని చెప్పింది. తర్వాత రోహిణి గారిని సేమ్ నీకు కూడా అదే చెప్తున్నాను అనేసి ఇండివిజువల్గా అంటే వీళ్ళు ముగ్గురు కొంచెం క్లోజ్గా కలిసిమెలిసి ఆడుతున్నారనే సెన్స్లో అనింది, ఒకరి షాడోలో ఒకరు అనేది. వీళ్ళు హరితేజ గారు ఉన్నప్పుడే యష్మి, హరితేజ, విష్ణుప్రియ వీళ్ళు ఎప్పుడో మాట్లాడుకున్నారు, వీళ్ళ షాడోలో రోహిణి ఉంది, రోహిణి షాడోలో వీళ్ళు ఉన్నారు అన్నట్టుగా. కాబట్టి ఆ రకంగా ఇండివిజువల్గా ఆడినారని చెప్పింది. తర్వాత సరికి బిగ్ బాంబ్ ఇవ్వాలా. నిన్న ఆల్రెడీ స్నేక్స్ వీళ్ళిద్దరికి నిఖిల్కి గౌతమ్కి మూడు స్నేక్స్ వచ్చాయి కాబట్టి టాస్క్లో వీళ్ళిద్దరిలో ఒకరికి బిగ్ బాంబ్. అదేంటంటే డైరెక్ట్గా నామినేట్ అయిపోతారు నెక్స్ట్ వీక్కి, అంటే రేపటికి నామినేట్ అయిపోతారు. నామినేట్ అంటే డైరెక్ట్ నామినేట్ అయితే ఇంకెవరు నామినేట్ చేయనట్లే, ఎప్పటికప్పుడు రూల్స్ మార్చుకోవచ్చు కదా బిగ్ బాస్. గౌతమ్ కృష్ణకి ఇచ్చింది ఆవిడ బిగ్ బాంబు, ఎందుకంటే నిఖిల్కి ఆల్రెడీ నామినేషన్లోకి వచ్చాడు, నువ్వు ఈ వీక్ రాలేదు కాబట్టి ఈ వీక్ నెక్స్ట్ వీక్ అయినా వస్తావనే ఉద్దేశంతో నేను నామినేట్ చేస్తాననింది. అనగానే ఒక సెకండ్ అనగానే గౌతమ్ కృష్ణ స్ట్రాంగ్గా డిబేట్ ఉంటాయి కాబట్టి, కొంచెం మాస్ డిబేట్లు, స్ట్రాంగ్ డిబేట్లు ఉంటాయి కాబట్టి తనని డైరెక్ట్గా నామినేట్ చేసి ఎవరు నామినేట్ చేయొద్దు అంటే ఏముండదు ఎపిసోడ్లో. అందుకని ఫస్ట్ టైం వీడు చెప్పడం ఒకటి పడింది ఇంకా నామినేట్ చేసుకోవచ్చు అనే సెన్స్లో చెప్పేసి పంపించేశారు. అది జరిగింది. నెక్స్ట్ నామినేషన్ ప్రోమో చూస్తారు కదా, ఆ ప్రోమోలో గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు నబీల్. కానీ ఇప్పుడే లైవ్లో ఒకటి జరిగింది, అదేంటో మీకు వినిపిస్తా చూడండి. అదేంటో వినిపిస్తాను ఒకసారి. రేపు ఎట్లయితే అట్లా ఫైర్ అంటున్నారు కదా, ఒత్తిగా పోయి సిల్లీ నామినేషన్ ఇచ్చి టైం పాస్ కొట్లాడతా. ఏం చెప్పేటట్టున్నది ఇది నబీల్ కన్వర్ట్ చేసిన. ఫైర్ అంటున్నారు కదా, రేపు సిల్లిగా పోయి ఒత్తి నామినేషన్ వేసి కామెడీగా కొట్లాడతా అనేసి అనిండు ప్రేరణతో ఇప్పుడే లైవ్లో. అది చూసిన తర్వాత మొత్తం వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. గౌతానికి వేస్తుండు, గౌతంతో ఫుల్ ఫైర్ ఉండు, అది కామెడీగా వేసి సిల్లీ పాయింట్ తీసి ఫైర్ అవుతానని ముందే చెప్పాడు కదా అనే సెన్స్లోకి వెళ్ళద్ది. అది జరుగుతుంది. సో దీన్ని రేపు నిజంగా ఇక్కడ ఫన్నీగా చెప్పాడా, రేపు దాంట్లో పాయింట్స్లో కొంచెం స్ట్రెంత్ ఉంటే ఇది పెద్దగా ఫన్నీగా చెప్పినట్టే ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇది వైరల్ అవుతా ఉంది, అది మీ దృష్టికి తీసుకొద్దామని చెప్తున్నా. రేపు నామినేషన్ చూసి తప్ప ఒక క్లారిటీ రాదు. ఇప్పుడు నిఖిల్ ట్రాప్ అనేసి అంటున్నారు కదా, దానివల్లే యష్మి గారు ఎలిమినేట్ అయ్యారంటే 100% నో. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు కూడా నో, ఇది నో. ఎందుకంటే ఆవిడే సంచాలకుగా అనే ప్రతి టాస్క్లో బొక్క పెట్టుకుంటూ వచ్చారు, ఆవిడే భయంకరమైన ఫ్లిప్లు వేశారు. అట్లీస్ట్ ఎందుకు నిజంగా నిఖిల్ తప్పు చేస్తున్నా కూడా నిఖిల్ మీద దాని మీదే నిలబడినే ఉండాల్సింది. అలా కూడా నిలబడాల. స్పాట్లో సీతా గారి దగ్గర అన్నారు, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత నేను అనలేదని నిఖిల్ దగ్గర అన్నారు. తర్వాత నిఖిల్దే తప్పు అన్నట్టుగా సీత ముందు అన్నారు. మళ్ళీ వెళ్ళి నిఖిల్తో సారీ చెప్పింది. తర్వాత మొత్తం నాదే తప్పు అనే సెన్స్లో కూడా మాట్లాడుకున్నారు ఆవిడ. అంటే మొత్తం ఇన్ ద సెన్స్ ఎలా అన్నారంటే నాదే లేదు, నా వల్లే నీకు ఈ ప్రాబ్లం వచ్చింది సారీ అని కూడా అన్నారు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏందాక లెటర్లు ఏమో కొంత నెగిటివ్గా మాట్లాడారు, మళ్ళీ రాగానే ఫ్రెండ్గా అన్నారు. ఇట్లా చాలా ఫ్లిప్స్ ఉన్నాయి. దాంతో పాటుగా తనకి ఎక్కడొచ్చిందంటే గ్రూప్ గేములు ఎక్కువ ఆడింది ఆవిడే. తన ఫ్రెండ్స్ అందరూ సంచాలకుగా తనకే హెల్ప్ చేయాలి అంతే. ఆవిడ సంచాలకైన ప్రతిసారి ఏదో ఒక పెంట అవుద్ది. ఇలా బొచ్చుడి కారణాలు ఉన్నాయి ఆవిడ ఎలిమినేషన్కి. దాంతోపాటుగా తన వల్ల ఎలిమినేట్ అవ్వడానికి 1-2 సార్లు హరితేజ గారితో కూడా నామినేషన్లో లాస్ట్ దాకా వెళ్ళింది. ఇది అంతేగాని నిఖిల్ ఏదో ట్రాప్ చేస్తే నిఖిల్ వల్ల ఎలిమినేట్ అయ్యేది అంత సీన్ లేదు ఎవరికి. సీతా గారు కూడా నిఖిల్ వల్ల ఎలా వెళ్ళిపోతాడు? ఆవిడ ఒక వారం టాస్క్లే ఆడకుండా అందరికీ ఉదారంగా ఇచ్చింది, మనోళ్ళాన్ని అని పాపం. ఆ దెబ్బకి అసలు కనపడలేదు. తర్వాత వీక్లో సేమ్ ఆవిడికి టాస్క్లు ఆడడానికి రాలా, 2 వారాలు వరుసగా టాస్క్లు ఆడలేదు. దాంతోపాటుగా డెసిషన్ మేకింగ్లో రాంగ్ వచ్చింది. ఒకసారి నేను అంటది, ఒకసారి మణికంట వెళ్తే మణికంట అంటది, తర్వాత మళ్ళీ స్పాట్లోకి వచ్చినప్పుడు బిగ్ బాస్ మణికంట అని చెప్పద్ది. అలా మార్చి కన్ఫ్యూజ్ అయింది. దాంతోపాటుగా ఇంకా అంతే, అంతకుమించి ఆవిడ రీజన్స్ ఏం లేవు. టాస్కులు 2 వారాలు అస్సలు ఆడ. అంతేగాని లాస్ట్లో ఆవిడ ఎలిమినేట్ అయ్యేటేమో ఆ 2 వారాలతో నిఖిల్తో ఏం ఇష్యూలు ఏం లేవు. నిఖిల్ మహా అయితే రెడ్ ఎగ్ ఇవ్వాలి ఆవిడకి అంతే. రెడ్ ఎగ్ వెళ్ళి ఈవిడికి ఇవ్వకుండా సోనియా గారికి ఇచ్చారు. అదొక్కటే ఆవిడ కోపము. అంటే ఆ కోపం మీద ఇలా అన్నారని కాదు, అదొక్కటే ఆవిడకి ఇతనికి కొంచెం పెద్ద ఇష్యూలు జరిగింది. అంతకుముందు పెద్దగా మాట్లాడుకోవాలి 1-2 వీక్స్ వాళ్ళిద్దరు. సీత గారు నిఖిల్ 1 వీక్ ఏమో ఇఫ్ ఐఎమ్ రైట్ 1-2 వీక్స్ పెద్దగా మాట్లాడుకోవాలి వాళ్ళిద్దరు. ఆ తర్వాత రెడ్ ఎగ్ ఇవ్వలేదు, వాళ్ళ టీంలోనే పడింది. రెడ్ ఎగ్ ఇవ్వకపోయేసరికి కొంచెం హట్ అయింది. తర్వాత సీతానే బాగా ఆడింది సార్ అనేసి నాగార్జున సార్ దగ్గర చెప్తాడు. ఇవే తలకాయ నొప్పి మాటలు నిఖిల్ దగ్గర. అలాంటప్పుడు సోనియా కిందకి ఇచ్చినట్టే దానికి అబ్బాయి అనిండు. అలా జరిగింది. సో అంతేగాని సోనియా గారు కానీ శనివా గారు కూడా ఆవిడే విష్ణుప్రియ గారితో వీటి గొడవలు వల్ల ఆవిడే నెగిటివ్ అయ్యి వచ్చేసారు.
నిఖిల్ ఏం చేస్తారని. నిఖిల్ ఇంకా అక్కడ డామినేటింగ్గా సోనియా గారు నిఖిల్ మీద మాట్లాడే వాళ్ళు, చీఫ్ అయినా కూడా సోనియా గారిది చెల్లేదు అక్కడ. నిఖిల్ ఏం చేస్తారు అక్కడ, నిఖిల్ వాళ్ళు వెళ్ళిపోయారు అనేసి, నిఖిల్ వల్ల ఇదైనసరికి ట్రాప్ చేసి వాళ్ళ గేమ్ని కిందకి లాగేది ఏముంది అక్కడ. మా అయితే జనాలు అనుకునేది ఏంటి, వాళ్ళు ఎగెనెస్ట్లో ఫైర్ ఉండే వాళ్ళందరినీ క్లోజ్ ఫ్రెండ్ చేసుకుంటున్నాడు. అసలు ఫైర్ ఉండే వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్ కాదు, మిగతా అందరితో కూడా అట్టే ఉంటున్నాడు కదా. ఎవరితో ఫైర్ ఉండే వాళ్ళతోనే ఉంటున్నాడా, మిగతా అందరితో కూడా ఆల్మోస్ట్ క్లోజ్గానే ఉంటున్నాడు. ఎవరితో భయంకరంగా అరిచి గందరగోళం చేసి ఉన్నాడు. మరి అలాంటి బిహేవియరే కాబట్టి అతని ట్రాప్లో వాళ్ళు వెళ్ళిపోయింది. యష్మి, సోనియా గారు వెళ్ళిపోయారు, సీత గారు వెళ్ళిపోయింది అనేది నా దృష్టిలో అస్సలు కాదు. అది నాకు అనిపించింది. మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ అప్లోడ్ చేస్తున్నా, ఒకసారి చూడండి. నామినేషన్ లిస్ట్ గురించి మాట్లాడితే నబీల్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణకి నామినేట్ చేశాడు, మళ్ళీ నబీల్ వచ్చేసరికి విష్ణుప్రియకి నామినేట్ చేశాడు. అది ప్రోమోలో ఉంది. విష్ణుప్రియకి నామినేట్ చేసింది లేదు, నిజంగా నామినేట్ చేశాడంట. ప్రస్తుతానికి 2-3 మాత్రం నామినేషన్లు కంప్లీట్ అయినాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్లో బ్రాడ్కాస్ట్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. 2,06,000 మంది ఉన్నారు. ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఎపిసోడ్లో ఏమీ లేదని నేను మీకు ఆల్రెడీ చెప్పాను, బోరు కొట్టించుంటే క్షమించాలి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఇన్స్టాగ్రామ్ రీల్ పెడతాను, ఒకసారి చూడండి. నందు రా.